రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్న గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు అభ్యున్నతి కోసం 9,200 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న గౌడ్ మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల 60% మంది బీసీ రైతులు లబ్ధి పొందుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఎన్నడూ లేని విధంగా 9,200 కోట్లు కేటాయించి బీసీల పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కులగణన చట్టబద్ధత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బీసీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బీసీల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 9,200 కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. ఎందుకంటే గతం ప్రభుత్వం 6,200 కోట్లు కేటాయించినా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వంది. అదేవిధంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా మొన్న రుణమాఫీ చేయడం వలన 60% మంది బీసీ రైతులకి లబ్ధి చెందిరు. బీసీ రైతులకి లాభం జరిగింది. కాబట్టి బీసీలంతా యావత్ బీసీ లోకం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూడా మంచిగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీసీ కులగణన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే తొలి అసెంబ్లీలోనే కులగణన మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం